గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 90% మందికి రుణమాఫీ జరిగిందన్నారు. వివిధ సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని త్వరలో అవుతాయని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా రైతు సంక్షేమ ప్రధానం కాబట్టి 8 నెలల్లోనే రైతులను రుణ విముక్తులకు చేస్తామన్నారు. దాన్ని రాజకీయం చేయాలనే ప్రయత్నం జరుగుతున్న తీవ్రంగా కనిపిస్తున్నాం. మీ అపీల్ ఒకటే ఏంటంటే, మీరు రైతుకు తోడు నిలవండి. మరి ఏ విధంగా ఈ సాంకేతిక సమస్యలను అధిగమించే అవకాశం ఉందో వారికి గైడెన్స్ ఎక్కడికి వచ్చేది ఉందో వాళ్ళని రుణవిముక్తులు చేయడానికి మీరు తోడ్పడాలి. జగిత్యాల జిల్లాకు సంబంధించి 69,673 రైతు కుటుంబాలకు 532 కోట్ల వల్ల రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం జరిగింది. వాళ్ళకి ఇంతవరకు ఏదైతే గ్రీవెన్స్ సెల్కి వచ్చినాయి 3,500 గ్రీవెన్స్ సెల్కు నమోదైనాయి. 3,500 వాళ్ళు నమోదయ్యాయి. 3,500 ఇంతవరకు వాళ్ళకు సూపర్ గ్రీవెన్సెస్ రీచ్ 3,500. ఈ బ్యాంక్స్ కాక బ్యాంక్స్ అంటే కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చెప్పా కదా నేను. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఏది ఫీడింగ్ లోపల జరిగిందని చెప్పాలి. అది కాకుండా ఈ ఆధార్ మిస్ మ్యాచింగ్ కానీ, నేమ్ మిస్ మ్యాచింగ్ కానీ, ఈ కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు సంబంధించి ఈ 3 ప్రధానంగా ఇప్పుడు వచ్చినాయి. ఇంకొకటి కూడా ప్రధానమైనది వచ్చింది. నా దాన్ని కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తుంది. కొన్ని సందర్భాలలో పట్టాదారు ఎవరి పేరుతో భూమి నమోదై ఉంటుందో ఆయన ఉపాధి నిమిత్తం విదేశాలు పోతారు. ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ లేక వాస్తవం కూడా ఏంటంటే రైతును రుణ విముక్తులు చేయాలి. రైతును రుణ విముక్తులను చేయాలి. రైతు ఎప్పుడు రుణ విముక్తులు అవుతాడు? మొత్తం అప్పు చెల్లించబడ్డప్పుడు మాత్రమే రుణ విముక్తి అవుతాడు. పార్ట్ కట్టితే రుణవిముక్తి కాదు. మీరు అన్నట్టు ఏదైతుందో ఈ 2.5 లక్షలు 3 లక్షల లోపల నువ్వు 2 ఇచ్చేసే 4 లక్షలు కట్టుకోదు నీకెందుకు అని చెప్తానంటే నువ్వు రుణవిముక్తులు మళ్ళీ నువ్వు బకాయిదారుగా ఉంటున్నావు. నువ్వు ప్రభుత్వము నిన్ను పూర్తి స్థాయి లోపల ఆ అప్పుల ఊబులోకి వెళ్ళి వెలికి తీయాలి. ప్రభుత్వం యొక్క ఆలోచన రైతును ఏదైతుందో ఆ అప్పుల ఊబిలోకి వెలికి తీయాలి. నువ్వు ఎట్లా కట్టుకోవాల్సిందే 3 మాసాలకు కాదు బాబు. నువ్వు ఎట్లా 3 మాసాలు కట్టుకోవాల్సిందే. కట్టుకోండి నీకు అప్పు వస్తే కొత్త అప్పులు కూడా రాదు. నిజమబద్ధం. రైతుకు ఒక అవేర్నెస్ పట్టుకొస్తుంది. సిద్ధం ఉన్నది నీకు.